నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్తారా? శంకరయ్య. మీ పేరు శంకరయ్య. ఆ! ఏ ఊరిది కరెక్ట్‌గా? ఇది సంగూడెం. శంషాబాద్ దగ్గర. శంషాబాద్ మండలం. ఆ! అక్కడ మీరు పోయేదేమో మైసన మండలం. అచ్చా! ఇది శంషాబాద్ మండలం. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? తాత అయిపోయింది, మా నాయన అయిపోయిండు, నేను. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఆ! ఒక కొడుకు, ఒక బిడ్డ, ఒక కొడుకు. కొడుకుకొక బిడ్డ, కొడుకు. ఓహ్! ఈయనకి ఇప్పుడు పిల్లలను చూసినాము, చేస్తాం. అవునండి. నిన్న రాత్రి సతీష్ గారు మాట్లాడినప్పుడు పెళ్లి కుదిరిందమ్మా అని చెప్పారు. కరెక్టే. మీ మీ మిసెస్ కాలం చేశారని విన్నానండి. ఎలా అట్లా కాలే, ఒక పక్క వాళ్ళు మా పాలెళ్ళు ఉంటారు కదా, హ్మ్. అందులో ఏం చేసాం, పొద్దున దాకా టమాటా నారేసాం. నేనే కట్టె పట్టుకొని పోతా, ఆమె కూర్చొని ఆయన వంగబడేస్తుంటే నేను ఇటు శిరిశైలం పోయి నీట కాసిండు. హ్మ్. నీట కాస్తే నేనేమన్నా, ఏమరా నువ్వు ఎప్పుడు చేయవు పని, ఎవరు చేయాలి, మేమే చేయాలనా, శాతగా దానికి అని చెప్పిన. వస్తా అంటే సరే అన్న. తర్వాత ఏం చేసాం, నాకు ఒక అది ఏంటిది పిన్నమ్మని చేస్తే ఆరెకొమ్మ పెడతారు, ఆహా! గుంత తవ్వి అక్కడ పెట్టి మళ్ళీ కోస్తారు. ఇక కోస్తే అప్పుడు ఇక ఆన పడుతుంటే మేమేం చేసినాం, మంట పెట్టి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఏమైంది, ఇక అన్న కూర్చొని ఇలా అక్కడ అది ఇది చేస్తున్నారు. ఏంటిది బొమ్మ, రైకే గీకే ముగ్గు అన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఆడ ఇక ఇంత కోటర్ పెడతారు, కళ్ళు పెడతారు. లేదా తాయి ఏం చేసి ఈమె లేస్తేనే ఇక్కడ చేయి వేసి దబాచి ఇక్కడ పడదు. మా ఆమె కోటర్ తాగదు, కళ్ళు తాగదు. అది కౌసుది ఈమెది. ఈమె ఇట్లా మోసేది మీద చేయి పడ్డది, తలకాయ మీద దబాంచి లేచి పడదు. అంటే ఏమైందో తెలీదు. ఇక మీద పడ్డాక మనం ఇక్కడ ఇప్పు మీదనేమో సంచి మోస్తాం, ఇక్కడ మొయ్యలేము, ఎవ్వలైనా మొయ్యలేము, మీరు మొయ్యలేము. ఆడపిల్లలు కూడా సంచి మోస్తారు ఇంకకెళ్ళి, పని లేని వాళ్ళు. ఇక పని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఇదే పని చేసుకుంటాం. ఆ పని సడాలని ఇంటికి వచ్చేకల్లా చచ్చిపోయినాను. ఏం మాట్లాడుతున్నా, నాకు ఇది ఒకటి ఎక్కువ తాగొద్దురా, పుణ్యానికి వచ్చినట్టు చాలా తాగొద్దు, లైట్గా తాగాలి, మన ఇంటికి రావాలి, రేపటి సంగతి చూద్దాం అంటే సరే అని మళ్ళీ నేను ఇంట్లో పోయేటాకల్లా ఇంట్లో పోయి ఇట్లా బ్లాంక్ పడుచుకుంటున్నా, చచ్చిపోయినా. నాకు వచ్చి చూసేటాకల్లా తీసుకుపోయి ఆడికి ఫోన్ల మీద అంబులెన్స్ వచ్చింది. ఇక మళ్ళీ నేను పోయేటాక ఇట్లా ఏదో అయిపోయింది, అంతే సంగతి. అయిపోయినాక మళ్ళీ వాళ్ళు వచ్చి ఏమనలేము, వాళ్ళ ఇంటి మీద అది ఇది అన్నారు. ఏం చేస్తాం, మా కర్మ అని చెప్పి ఏమనలేదు. తర్వాత ఇక మేమే సాగు దినాలు అన్నీ చేసుకున్నాం. ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు? చిన్న పర్సన్ చదవలే. మీరేం చదువుకోలేదా? ఏం చదివిపోయలే మా పెద్దలు. అప్పుడు ఇక పూటకే లేకునేదమ్మా. 2 రూపాయలు పుట్టేదే కష్టం ఉండేది, 10 రూపాయలు పుట్టేదే కష్టం ఉండేది. ఇక అట్లా మేమే తెలుగుతో మెల్లమెల్లగా ఇదే చేసుకొని ఇక బతుకుతున్నాం. ఇది సొంత ల్యాండా మీది? సొంత ల్యాండ్. ఓకే. ఎంత ఉంది మొత్తం? ఇది రికార్డులో 5 ఉంటుంది, కానీ ఇక అక్కడిక్కడ ఇక మన దమ్ము ధైర్యంతో ఇక జరిగిపోయింది. రికార్డు గవర్నమెంట్ దేవాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి గులాబీ తోట వేసినట్టున్నారు. గులాబీ వేసినాం, వరి కూడా వేసినాం. వరి కూడా వేసారు? వరి కూడా వేసినాం. వరి వేసినాం. ఇంకా అక్కడ రైస్ మిల్ అనే ఉన్నాయి, ఇంకా పట్టియలే. ఇక టైం దొరకలేదు. ఇక్కడ మొన్న మళ్ళీ వరి నారేసినాం. అయినాక మళ్ళీ తర్వాత ఇప్పుడు చేస్తాం, పట్టిస్తాం. వరి అయిపోయింది. మీ నాన్నగారు కూడా ఈ వ్యవసాయమే చేస్తారు? ఆయన కూడా ఏం చదువుకోలేదు? ఏం చదవలే. మీ తాతగారు కూడా ఏం చదవలేదు, వ్యవసాయమే చేశారు? వ్యవసాయం. కానీ మీ పిల్లల్ని మీరు చదివించిన? ఈయనేమో ఎంత చదివినా నాకు కూడా తెలియదు. ఇక పెద్దోడు 10 వరకు చదివి, ఆయన వాళ్ళ క్లాస్మేట్లు అందరూ ఇక కొలువురే, ఇతనికే కాదు. కానీ ఇన్నాళ్ళ నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు, పంట పండిస్తున్నారు. నిజంగా ఒక రైతుగా మీరు సంతోషంగా ఉన్నారా? అంటే ఒకసారి 6 నెలలకు ఒక నడుస్తాయి పైసలు వచ్చిందాక నమ్ముకుందాం. పంట వేసినాక మళ్ళీ మందులు కావాలి, ఎరువులు కావాలి, మళ్ళీ కోసి ఆ బియ్యం మళ్ళీ మియాసుడులకు అమ్మితే మా జైలు పడ్డాడు. దాని మిగిలితే మిగిలొచ్చు, తగిలితే తగలొచ్చు, అంతే. పొద్దున్న ఏదో తీసుకొచ్చారు సంచిలో? ఇంతకీ తినడానికి ఏం తీసుకొచ్చారు చెప్పండి? అన్నం ఉంది, ఆనకాయ కూర. ఆనపకాయ కూర. ఆనకాయ. పొద్దున్నే అన్నం తినేస్తారా? తింటాం. చాయ్ కూడా ఇక్కడ వచ్చిన ఇక అన్నది అంతే, కూడా తిందామని వచ్చేసిన. తింటున్నాం, మీరు వస్తారా? అదే అన్నం కూడా ఉంది, మీ ముగ్గురు సరిపోతాం. అవునవునవును, చూసాను. ఉన్నది చెప్తున్నా, లేదా అయితే కొత్తగా ఏం చెప్పాము. మా జేబులో ఉన్న కాడికి పొలం కాడు ఉన్న కాడికి చెప్తాం. ఎవరైనా వస్తే 4 కూరగాయలు పెట్టి పోమంటారు. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా వ్యవసాయం లాభసాటిగా? ఇప్పుడు ఏం మిగులుతారు, లేబర్ కూలి పెరిగింది 350. వాళ్ళు వస్తారు 9 గంటలకు రావాలంటే 10 గంటలకు వస్తారు. ఇట్లాంటి మళ్ళీ 1 గంట మళ్ళీ పోతాం. మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇక చేసే మళ్ళీ 6 గంటలకు కదా వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు. ఇక వారానికి ఒకసారి ఇంత కళ్ళు. ఈ వ్యవసాయం ఎందుకు మానేద్దాం అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అమ్మ ఇక ఎందుకంటే శంషాబాద్ దగ్గర ఉన్నది,
ఓ ఇంట్లో ఏమైనా గొడవ జరిగింది, ఏదో ఆపత్తి వచ్చింది అనుకో, ఉమ్, చిన్నపిల్ల పోయి అమ్ముకొస్తుంది కూరగాయలు, ఓ పక్క ఇంటి అమ్మతో తోలిస్తుంది. ఉమ్. ఇక నేను పోయాక దేవుడు ఎరుగు. అంతే కదమ్మా, రేపటిదానికి నేను చెప్పాను. అవును. అంతవరకు నా మాట. 6-7 బోర్లు వేసినా ఒక్కటే బోరు వస్తుంది. ఇక అది అన్ని పోయినాయి. కాలం కూడా కచ్చపకాయ 10 ఏళ్ళు నీళ్ళు లేక కూడా మేము తగ్గిలోను ఉమ్, అంతటా పని చేసినాము. ఈ ఏడాదాకా పట్నం అంతవరకు రైలు గంటల పోటీ పని చేసి పూట గడుపుకున్నాం. భూమి అయితే అమ్మలే, అందరూ అమ్ముకోరు. ఉమ్. మా వాళ్ళందరూ అమ్ముకోరు, నేనైతే అమ్మలేదు. ఇంతవరకు చేసిన. రేపటి సంగతి చెప్పాను అంటాను కదా, అవును. అంతే. రేపటి సంగతి చెప్పాను. ఇక ముందు వచ్చే చెప్పలేం కదమ్మా. తెల్లారితే ఏమైతే తెలుస్తలేదు, పొద్దుకి ఏమైతే తెలుస్తలేదు మనిషి వరకు. అవును. అంతవరకే నా మాట. కానీ ఏముంది మనసులో, మీకు ఏం కావాలనిపిస్తుంది ఈ ఏం వయసులో? కావాలంటే చేసుకోవాలి, నాకు కూడా అతను పెళ్లి చేయాలి, ఆ, నాకు బుక్కెడికి ఆశపోస్తుంది. అడవిలో ఉంటే ఇంటికాడ ఆలుకుతారు, ఏదో ఏదో బండలు గడగడం ఏదో ఉంటుంది కమ్మా, అవును. ముగ్గు వేసుకుంటారు. ఇవాళ రోజు మాకు ముగ్గు లేదు, ఎగులు ఎవరు లేదు. మా బిడ్డనేం పట్నంలో ఉమ్, వాళ్ళు ఇడువరు, పెద్ద చేటోళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇడువరు. ఆ, మళ్ళీ రానికి మళ్ళీ ఆ పిల్లలు విక్కొని రావాలంటే కష్టం. 2 రోజులు లీవ్ ఇస్తే వస్తాడు ఉండి, మా గింత బుక్కెడికి ఆశపోతారు, వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు. సో ఆడపిల్ల ఇంటికి దీపం పెట్టే చక్కగా ఆ, చూసుకుని ఒక కోడలు వస్తే ఆ, అదే సంతోషం. అదే. సరే ఈ రోజు ఎలాగో పండగ పూట ఇంకో నేను కొడుకు. వచ్చాను కాబట్టి ఆడపిల్లని, మరి మీ ఇంటి ఆడపడుచు నేను వేస్తాను ముగ్గు, పదండి మరి అయితే. అమ్మయ్య వదిలేదు, ఏమొద్దు నీకు అంత బాధ ఎందుకు? ఆ పక్క పిల్లలు వేస్తారు, పిల్లలు మన్మరాలు వరుసలు వాళ్ళు ఆ, ఏ బిడ్డ అంటే వచ్చి తాత ఎత్తమంటే వేసేస్తారు అనమాట. అట్లా ఏం లేదు, ఆ, అంతవరకే వేస్తారు. చాలా సంతోషం. కానీ పండగ పూట ఎందుకంటే ఒకరి ముఖం చూడకుండా అవతలోడు గారెలు తింటాడు, కౌసు తింటాడు, కూడదు. మన ఇంటికాడ మనం చేసుకొని మన ఇంట్లో తింటుంటే మనకు సంతోషం. అవును. మంది పెట్టి తిని కడుపుతుంది ఒకసారి. అవును. అలుకుల పళ్ళు బాధ అనిపించదా? ఉమ్, ఏం చేయలేము. ఇక ఈ పొద్దుకి ఏమన్నా చేపిస్తుంది, మా బిడ్డ పంపిస్తుందిలే, ఉమ్. పంపిస్తుంది. పట్టణంలో ఉంటారు వాళ్ళు, కర్మంగట్లు ఉంటారు, హైదరాబాదే కదా. హైదరాబాద్. ఆ. వాళ్ళది ఊరు ఇక్కడ. ఇక్కడ వచ్చి సేటోళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళకి రైస్ మిల్లు ఉన్నాయి. ఉమ్. ఇక ఇట్లనే కారు నడిపించుకోవడం, అక్కడ పట్టణానికి అక్కడ వాళ్ళు ఇల్లే ఇచ్చారు, వాళ్ళే ఇక చూసుకుంటారు. తర్వాత ఇక మేము చేసేటోళ్ళగా తెచ్చి పంపిస్తాం. సరే వచ్చారు, ఇప్పుడు కాస్త అన్నం తిన్నారు, తిన్నా. కూరేసుకుని, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ ఇట్లా గడ్డి పీకేస్తాం. నేను మనం లేబర్ పెట్టుకొని తీసేసినాం. ఉమ్, ఇక అక్కడ కొత్త ఉంటే ఇక టైం పాస్ ఉమ్. చేయాలి, ఏదో పని కలుపు చేయాలి. తీసేస్తారు. ఇక తీస్తా శాతం అయిన వరకు. ఇక తీయకపోతే మనకు టైం పాస్ కదా కదమ్మా. ఉమ్, దగ్గర అలసిపోతే ఏమైతే దబ్బుకుని నిద్రపడుతుంది. ఉమ్. అట్లా నా అది వరకు. ఊరికే టైం పాస్ అయితే కాలు బిగుతుంటే అది ఏదో ఒక పని చేస్తుంటే ఆ. మనకు ఇక్కడ తిన్నట్టు ఉంటుంది. అడ్డ మురగవచ్చు. కరెక్ట్. 2 గంటలకు అట్లా తెరిసేపు అడ్డ మురుగుతాం, మళ్ళీ చేనులకు వెళ్ళేవు. వరి ఎక్కువ మీకు సంతోషాన్ని ఇచ్చిందా? గులాబీ పూల తోట ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఇక ఇక ఆయనకే తెలుసు. గులాబీ ఆయన అమ్ముకొచ్చాడు, ఆయన నేను పోతలేను ఇప్పుడు, నా శాతం అయితే లేదు. ఉమ్, కుటుంబల్కపురం పోయి అమ్ముకొచ్చాను, నా శాతం అయితే లేదు. అంతేనా? నా శాతం అయితే పోతే బస్కు, లేకపోతే ఇంక తొలకపోతే అంతే. ఉమ్, అక్కడ మా కోడళ్ళు అదే మా అయ్యకుడు ఉమ్. దావత్ చేస్తే బస్కు పోయినాం. పొద్దే ముక్కింది మాకు అక్కడ ఇక్కడ తిరిగే వరకు. ఇతను రమ్మంటేనే ఈ పూలు తీసుకొని పోయిండు. ఆ. మళ్ళీ బస్కు మా వదిలిన ఇంకా పెట్టుకొని వెళ్ళే కదా ఇంటికి వచ్చి. ఈయనదైతే హ్యాపీ లైఫ్. చక్కగా పంట పొలాల మధ్యలో ఎలాంటి పొల్యూషన్ లేకుండా చక్కటి ఆక్సిజన్ పీలుస్తూ మీకు నచ్చిన కడుపు నిండా ఇక అన్నం ఏదో అయితే ఒకటి అన్నం తిని హాయిగా ఉంటున్నారు ఇక్కడే. బస్ ఇంతకు మించి రైతు ఇంతేనండి. నిజంగా ఇలాగే ఉంటుంది. ఆయన కట్టుకోవడానికి మనం కట్టుకునే బట్టలు, మనం తినే ఏ క్వాలిటీ ఆయనకు అక్కర్లేదు. ఆయనకి కావాల్సినంటే ఈ పంటను బాగా చూసుకోవాలి, ఈ పంట అమ్ముడే మా పిల్లలు మంచిగా బతికే సంతోషం, బస్. అంతే. వాళ్ళు కూడా ఒకరికి చేయి చాపకుండా వాళ్ళు తిని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సంతోషం. అక్కడిక్కడ గొడవలంటే నాకు కూడా నచ్చదు కదమ్మా. అంతే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీకు తిడితే కొడితే మన లాభం ఉందా? మన బువ్వ మన తినాలి. ఎవరు మీరంటే మా ఇట్లా రోడ్ పడిపోతున్నాం బిడ్డ అంటే రైట్, మీరు అక్కడ మేము ఇక్కడ. వాళ్ళతో వదిలేకి ఇక్కడ పోతామంటే వీళ్ళందరూ దారి అని చెప్పాలి. అంతవరకే మన అవసరం, కదా. అంతే. మన పని వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు, మన పని మీద మనం ఉంటాం, అంతేగా. ఒక స్వచ్ఛమైన మనిషితో మాట్లాడడం చాలా సంతోషం అండి. నమస్కారం. గాలి మాత్రం చాలా ఎక్కువ వేస్తుంది, జుట్టిలా అయిపోయింది, ఈ డ్రెస్ వేసుకున్నాం, ఇలాంటివి పట్టించుకోకుండా కాంటెంట్ ఏదుందో దాన్ని పట్టించుకోమని నా మనవి. సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీకు గుర్తుందా ఎన్ని రోజులైంది మనం కలిసి? 3 months అవుతుంది మేడం. 3 months ఇంకెక్కువనే అవుతుంది మేడం. అవును. 4-5 నెలలు అవుతుంది. యాక్చువల్లీ సతీష్ గారి పరిచయం ఎలా జరిగిందో నేను సింపుల్ గా ఒక లైన్లో చెప్తాను. 22 రోజుల పాటు ఇక్కడ నేను ఒక మూవీ షూట్ కి రావడం జరిగింది. ఒక రోజు వెడుతూ అక్కడ రోడ్డు మీద ఒక వెలక్కాయలు, ఫుల్ ఆఫ్ వెలక్కాయలు ఉండి ఆ చెట్టు కనిపిస్తే ఆగాను. అక్కడ ఆగి అరే వెలక్కాయ చెట్టుని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, ఒకసారి చూద్దామని అనిపించి కారు దిగి ఇటు వస్తే సతీష్ గారు ఇక్కడ ఉన్నారు. ఉంటే ఆయన పలకరించడం జరిగింది. పలకరించినప్పుడు ఈ తోటంతా వారిదేనని,
అలాగే ఈ వెలక్కాయ చెట్టు గురించి అడిగి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక కొన్ని విషయాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించాయి. సో, ఇలాంటి రైతుని కదా నేను సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయాలి అని అనిపించింది. అందుకే మళ్ళీ ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్నాం. పాపం ఆయన పువ్వులు గానీ ఇవి తీసుకుని మార్కెట్‌కి వెళ్ళడం, ఆ టైంకి మళ్ళీ వెనక్కి రాలేకపోవడం, ఇంటర్వ్యూ అలా క్యాన్సిల్ అయింది 3, 4 సార్లు. బట్ కొత్త సంవత్సరంలో సంక్రాంతి శుభాకాంక్షలండి ముందైతే మీకు సతీష్ గారు. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యూ మేడం. సంక్రాంతి పండగ పూట కొత్త సంవత్సరంలో మొట్టమొదటి ఇంటర్వ్యూ నేను మీతో చేస్తున్నాను ఈ రోజున. ఓకే మేడం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. పెళ్లి సెటిల్ అయిందని చెప్పారు. కంగ్రాచులేషన్స్ అండి. ముందైతే నాకు ఈ విషయం చెప్పండి. నాన్నగారితో ఇందాక మాట్లాడినప్పుడు అన్నారు, ఆల్మోస్ట్ 3, 4 తరాలుగా మేము ఈ వ్యవసాయమే చేస్తున్నామండి అని. చేస్తున్నాను. కానీ మిమ్మల్ని చదివించానని చెప్పారు కదా! మీరేం చదువుకున్నారు నాకు ఒకసారి చెప్తారా? ఎంఏ బీఈడీ చదువుకున్నా మేడం. ఎంఏ, బీఈడీ చేశారు. ఓకే. అంటే ఉద్యోగం రాక ఇప్పుడు ఈ రైతు అవతారం ఎత్తారా అంటే? అవును మేడం. డిగ్రీ, పీజీ, బీఈడీ అయిపోయిన తర్వాత పూర్తిగా ఒక 4, 5 సంవత్సరాలు దిల్సుఖ్నగర్ కోచింగ్ సెంటర్, హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ అంతే. దానికే పరిమితం. పొద్దున్న లేవాలి, తినాలి, పోవాలి, అంతే చదువుకోవాలి. అట్లా 2 టైమ్స్ 2 మంత్స్ 3 మంత్స్లో మిస్ అయిపోయినాయి. అయినా సరే లాస్ట్ ఎండింగ్ మొన్న ఇప్పుడు ఎలక్షన్స్ మొన్న అయింది చూడు మేడం, ఎలక్షన్ గ్రూప్ 1 రాసారా? గ్రూప్ 1 రాయాలి మేడం. ఓన్లీ నాకు ఆశ ఏంటంటే టీచర్ కావాలంతే. టీచర్ కావాలి. టీచర్ కావాలంతే. కానిస్టేబుల్, కండక్టర్ లేదంటే ఇట్లా నా ఫీలింగ్ మేడం. అట్లా వాళ్ళని తప్పు పడతలేదు. నా ఫీలింగ్ నేనేంది టీచర్ కావాలి. మార్నింగ్ పోవాలి, ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసాలి. మనకు తెలిసిన తెలివి పిల్లలకు చెప్పాలి. మనని మన టీచర్లు ఎట్లా మనకు తెలివి చెప్పారో వాళ్ళు కూడా మనం ఆ విధంగా వాళ్ళని తయారు చేయాలని అనుకున్నాం మేడం. కాకపోతే నాకు ఆ అదృష్టం దొరకలేదేమో అని ఫీల్ అవుతాం మేడం. అయ్యో అలా అనుకోకండి. భగవంతుడు మనకి ఒకటి ఇవ్వలేదు అని అంటే అంతకు మించి ఇంకేదో ఒక మంచి పర్పస్ తోటి మనల్ని భూమి మీదకి పంపించాడని అనుకోవాలట. ఒప్పుకుంటారా మీరు? కావచ్చు. ఏమో ఏం జరుగుతుందో ఏ విధంగా. ఇప్పుడు మీరు టీచర్ ఏంటో నాకు కనిపించి ఉండేవారు కాదుగా. డెఫినెట్ గా రైతు అయ్యారు కాబట్టి నేను మిమ్మల్ని చూడగలిగాను. మీ పెళ్లికి ముందు ఒక మంచి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. మీరు చెప్పిన మాటనే మా ఊళ్ళో ప్రైమరీ స్కూల్ టీచర్ ఆమె, ఆ టీచర్ వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు. ఇది రాకపోతే నీకు ఏది రాసిందో అని ఆ మేడం కూడా బాగా చెప్తుండే. కానీ ఓకే, మీ అసంతృప్తి సంగతి మనం పక్కన పెడితే ఎలా ఉందండి ఒక రైతుగా లైఫ్ ఎలా ఉందంటే? ఇప్పుడు జాబ్ ఫీలింగ్ తీసేసుకున్నాం మేడం. ఒక 10 years 5 years మొత్తం అదే మైండ్లో మొత్తం అదే ఫిక్స్ అయిపోయింది మేడం. ఏంది నా పరిస్థితి ఏంది, నేను ఇంత చదువుకున్నా ఏందబ్బా, నా పరిస్థితి ఏంది, అసలు నాకు జాబ్ రాకపోవడం ఏంది, చాని అమ్మ అటు ఇటు వాళ్ళు అందరు జాబ్ చేస్తారు, నాతో పాటు అందరు జాబ్ చేస్తారు, నేను ఎందుకు సెట్ అవుతలేనని మస్తు ఫీల్ అయినా. ఆ ఫీలింగ్స్ తీసుకోవడానికి కూడా మస్తు టైం పట్టింది మేడం. అట్లా ఇక ఇప్పుడు కొంచెం ఇక వద్దులే. బయట 2 years కంపెనీలో పనిచేసిన మేడం. కంపెనీలో పనిచేస్తే ఏంద్రా బాబు, అమ్మ వాడు మనకంటే జస్ట్ వానికి మనకు 13-14 వేలు ఇస్తారు, వానికి అయితే 20 వేలు ఇస్తారు. ఆయన సూపర్వైజర్ అంటే టీమ్ లీడర్, వాడు చెప్పినట్టు వినాలి, వాడు లీవ్ ఇస్తేనే తీసుకోవాలి. ఈరోజు నైట్ రావాలంటే రావాలి అంతే. ఏంది పరిస్థితి, మనం సొంతంగా మనం పని చేసుకుంటే అయిపోతుంది కదా, మనము 4 లేబర్ పెట్టి పని చేయించుకోవచ్చు కదా. కానీ వాళ్ళగా టార్చర్ పెట్టద్దు, మాకు ఈ రోజు లీవ్ కావాలంటే చల్ జాందో అనాలి, కానీ ఆ మాట అయితే తెచ్చుకోవద్దని నా ఆలోచన మేడం. అట్లా చాలా బాగుంది. కానీ నిజానికి మీరు నమ్ముతారు లేదో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళైనా, ఎంత గొప్ప బిజినెస్లు చేసినా, ఈరోజు నాకు కాస్త ఒక చిన్న ల్యాండ్ ఉండాలి, అందులో నాకు కొన్ని కాయగూరలు, కానీ కొన్ని ఆకుకూరలు, కాసిన పువ్వులు ఇలా పండించుకోవాలి, ఒక అరటి చెట్టు ఉండాలి, ఒక మామిడి చెట్టు ఉండాలి అని వాళ్ళంతట వాళ్ళు పండించిన కూరలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినాలని, ఒక ప్యూర్గా చక్కగా బతికే గొప్ప అవకాశం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నారు. అటువైపే వస్తున్నారు. మీకు ఇంత మంచి జీతం ఇచ్చాడండి భగవంతుడు. చూస్తున్నా మేడం. అట్లా కూడా యూట్యూబ్లో చూసిన సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా 1 lakh 2 lakh జాబ్ చేసిన వాళ్ళు కూడా ఎందుకు ఇది అమ్మ ఇంత రిస్క్ ఎందుకు అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా అగ్రికల్చర్ చేసిన యూట్యూబ్లో చూసినా మేడం. చాలా చూసినా అట్లా కూడా. అవును చూసినా మేడం. అట్లా కూడా అప్పుడు అనుకున్నా, ఈ విద్యా విధానం అనేది మన తెలివి కోసం చదువుకున్నాము, మన నెక్స్ట్ తరానికి చూపించాలంతే, వాళ్ళన్నా సెట్ చేయాలి, కానీ సరే మనకి ఇది ఇచ్చిండి ఇక ఇదే చేసుకోవాలని ఫిక్స్ అయినా అంతే. మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లో ద బెస్ట్ చేసేయాలండి. ఇచ్చేస్తే ఆటోమేటిక్గా రావాల్సినవన్నీ దాని వెనకాతలే వస్తాయి. అవన్నీ బై ప్రొడక్ట్స్ అంతే. బట్ కానీ మీకు తెలుసా మీరు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నారు? పొల్యూషన్కి దూరంగా, ఇందాక నాన్నగారితో మాట్లాడేటప్పుడు అదే అన్నాను, పొల్యూషన్కి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో, ఆ రణగుణ ధ్వనుల మధ్య కాకుండా, కాంక్రీట్ జంగిల్లో కాకుండా, ప్రకృతి మధ్యలో హాయిగా బతుకుతున్నారు, జీవిస్తున్నారని చెప్పాలి నిజమైన జీవితాన్ని. మా ఫ్రెండ్స్ కూడా అంటారు మేడం, మంచి లైఫ్ నీకేముంది, మంచి ఆక్సిజన్ అట్లా ఇవన్నీ చెప్తారు మేడం. వాళ్ళు కూడా సేమ్ ఇదే మాట చెప్తారు వాళ్ళు. మేమేముంది కార్లో తిరుగుతాం కానీ దానంత రిస్క్ లేనే లేదు, ఇదే బెటర్ అని వాళ్ళు మస్తు చెప్తారు మేడం నాకు. అట్లా ఇప్పుడు మీకు ఇంకా అంటే గ్రూప్ 1 లాంటివి ఏమైనా రాసే ఉద్దేశం కూడా ఏం లేదా? ఇక రాయను మేడం, ఇక జాబ్ పర్పస్ పోనేమని మేడం.
ఇంట్రెస్ట్ లేదు ఇక. ఇప్పుడు గులాబీ తోట ఎన్ని ఎకరాల్లో ఉందండి? 1 ఎకరా ఉంది మేడం గులాబీ. ఒక ఎకరంలో ఉంది. 1 ఎకరా వరేసిన, 1 ఎకరా గులాబీ ఉంది, ఇక మిగతాది ఖాళీ ఉంది. ఎన్ని రోజులకి మీకు ఈ పూలు పంటకొస్తాయి? అంటే మొక్క పెట్టినా మనం మంచి మెయింటెనెన్స్ చేస్తే ఉమ్, 3 మంత్స్కే స్టార్ట్ అవుతుంది. 6 మంత్ అయితే మొత్తం మంచిగా వస్తాయి మేడం. కాకపోతే నాకు మెయింటెనెన్స్ చేయలేకపోయినా ఉమ్, మొక్కలు పెట్టిన మొక్కలు పెట్టిన 15 వారంలోనే అమ్మ చనిపోయాము. అదొక జీవితంలో తీరం లోటు మేడం, అమ్మ పోవడం మాత్రం అట్లా అయిపోయింది మేడం. అక్కడ నుంచి 2 ఇయర్స్ దెబ్బతింది మేడం చెట్లు. ఇక ఉమ్, ఇప్పుడు అమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఉమ్. ఇక ఇప్పుడు కొంచెం సెట్ అయింది మేడం ఇప్పుడు చెట్లు. ఇక అంటే ఇప్పుడు నిన్న వెళ్ళారు మీరు మన గుడిమల్కాపూర్కి అవును, వెళ్ళి అవును. అక్కడ సేల్ చేస్తారు. ఇప్పుడు ఒక ఎకరంలో మీకు ఎన్ని కిలోలు అంటే వచ్చాయండి? మనం ఎంత మంచి చేస్తే అంత వస్తాయి మేడం. నేను సరిగ్గా మెయింటెనెన్స్ చేసలే కాబట్టి నిన్న 15 కిలోలు అయినాయి మేడం. ఉమ్, 100 పోయినాయి. ఉమ్, మొన్న 2 రోజులు మాత్రం 200 పోయినాయి. ఉమ్. నిన్న వాళ్ళు కూడా ఈటీ వాళ్ళు కూడా వచ్చి కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారు, రేట్లు ఎట్లున్నాయి ఏం సంగతి అని. కానీ ఆ, వాళ్ళు కూడా అట్లా ఇదే అడుగుతారు మేడం. ఇట్లా అంటే వీటికి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు వరి ఒకటి గులాబీ ఒకటి పండిస్తున్నారు. ఇంతకుముందు ఆకుకూరలు వేసాను మేడం. ఈ పూలు అప్పుడు నాకు దెబ్బ తీసినప్పుడు ఆకుకూరలు వేసిన. ఉమ్, ఆకుకూరలు వేస్తే ఏమవుతుందంటే 2-3 లేబర్ కావాలి. 300 ముగ్గురి కన్నా 1000 రూపాయలు 1100 రూపాయలు అయిపోతుంది. ఉమ్, నాకు వచ్చేది ఆడికాడికే అయిపోతుంది, వాళ్ళకే అయిపోతుంది, నాకేం మిగులుతుంది? ఉమ్, నేను ఇప్పుడు ఈ మొక్కలు పెట్టినా మేడం, ఇప్పుడు 2 అవర్స్లో మొత్తం తెంపేస్తా. ఒక్కని ఉమ్. లేబర్ ఒక కలిపేయడానికే లేబర్ కావాలి నాకు. Okay. అన్నిటికీ ఇక నేనే చేసుకోవాలి. మందు కొడతా, ఉమ్, పూలు తెంపుకుంటా, తీసుకొని వేసేస్తా. ఆ బెనిఫిట్ అయింది మేడం పూల వల్ల. ఉమ్. నాకు లేబర్ ఛార్జ్ మిగులుతుంది అంతే. అయ్యో, లాస్ట్ టైం మీరు నాకు ఇచ్చిన సంచి ఇంట్లోనే అలా పెట్టా మర్చిపోయొచ్చాను నేను. ఆ సంచి మీ దగ్గర ఉంటే మీకు దేనికో దానికి ఉపయోగపడి ఉండేది నిజంగా. నెక్స్ట్ టైం వచ్చినట్టు తప్పకుండా తీసుకొస్తాను. ఓకే మేడం. కానీ ఒకటి, మీరు రోజంతా మీరు కష్టపడాలి ఈ పంట కోసం. 3-4 రోజులకు ఒకసారి మీరు వెళ్తారా? డైలీ వెళ్తా మేడం, ప్రతిరోజు వెళ్తా. డైలీ పెడతారు. ప్రతిరోజు మీ కష్టం కన్నా మీకు వచ్చేది తక్కువ అని అనిపిస్తుందా మీకు ఎప్పుడన్నా? అనిపిస్తుంది మేడం. కాకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఏమిటంటే నా ఉమ్. సొంతంగా పని చేసుకుంటున్నా. ఇప్పుడు మేడం వాళ్ళు ఉన్నారు, మీరు ఉన్నారు. అవును. ఇప్పుడు మీ దగ్గర పని చేస్తే మీరు చెప్పినట్టే వినాలి నేను. అవును, ఈ రోజు పండుగ ఉంది, రావాలంటే రావాలి అంతే. అవును. కానీ నాకు ఆ డిస్టర్బెన్స్ లేదు మేడం, నా ఇష్టం అంతే. నిజంగా కరెక్ట్ చెప్పారు. ఈ సాటిస్ఫాక్షన్ ఒక్కటి ఉంటుంది మేడం. మా వాళ్ళని తిట్టుకుని ఉంటారు సంక్రాంతి పూట, మేడం షూట్ అని Sorry పిలిచారు. మేడం, అట్లే నేను అడిగా అక్కడికి, అరే బాబు మీ విన్నా parents మేడం, కి sorry ఆ మాట చెప్పండి కూడా రా విన్నా. బాబు, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలి, జనరల్ క్యాజువల్ ఇంటర్వ్యూ చేయకూడదని గత ఆల్మోస్ట్ ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు నేను. సో భగవంతుడిలా మీతో ఒక మంచి రైతుని సొసైటీకి పరిచయం చేసే గొప్ప అదృష్టాన్ని నాకు కల్పించడం అనుకుంటున్నాను. అంటే ఈ వరి కానీ ఈ గులాబీ తోట కానీ ఈ రెండు మీరు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి నేను అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి మేడం. వరిలో ఒక రైతుగా మీరు ఫేస్ చేసే సమస్యలు అంటే ఏం చెప్తారు? వరి దానికే సెట్ అవుతుంది మేడం, దీనివల్లనే కొంచెం బెటర్. ఉమ్, వరిలో ఏం మిగలదు మేడం, వేస్ట్. కాకపోతే ఏంటంటే వ్యవసాయం చేస్తూ నీళ్ళు ఉండి పొలం ఉండి బియ్యం కొనాలంటే ఎక్కడో లేని బాధ అనిపిస్తుంది మేడం. ఉమ్, మన సొంతంగా పండించుకుంటాం అనుకో, ఇంత తిని ఇంత మనం బయట కుక్కకు పడేసినా ఖరాబ్ అయినా పడేసినా ఏమనిపించదు. కొనుక్కొచ్చిన బియ్యం పడేయాలంటే అది చాలా బాధ అనిపిస్తుంది మేడం. నిజం. అట్లా అనిపిస్తుంది మేడం. అట్లా అంటే మీకు ఇప్పుడు పండేవి మీ కుటుంబం వరకే సరిపోతున్నాయి? లేదు మేడం, అయితే ఇంట్లో వరకు ఉంచుకుంటా, మేము ఇద్దరమే కాబట్టి ఇంట్లో వరకు ఉంచుకుంటా, మిగతా అమ్మేస్తాం మేము. అంటే ఏది వేశారు, ఏ రకం వేశారు వరి? మొన్న నేను ఎప్పుడు తెచ్చిన అగ్రికల్చర్ మన జయశంకర్ అగ్రికల్చర్లో సీడ్స్ తెస్తాం మేడం. అట్లా ఇప్పుడు సన్న వేసిన, వర్షాకాలం కూడా సన్న వేసిన, పోయినసారి ఎండాకాలం దొడ్డి వేసిన మేడం. ఆ దొడ్డియే మిగిలిపోయినాయి. 10 వల్లాలు ఉన్నాయి మేడం ఇప్పుడు. ఆహాహా. దొడ్డి ఎవరు తింటలేరు. నేను అన్ఎక్స్పెక్టెడ్ వేసిన, ఇక అవి సెట్ అవుతలేదు. ఇక లావు బియ్యం అంటారా? దొడ్డు బియ్యం అంటే అంటే గులాబీలో వచ్చే మీకు సమస్యలు అంటే ఏం చెప్తారు? సమస్యలు అంటే మేడం, మొక్క పెట్టినప్పటి సంది దాన్ని ఇక కలుపు తీయాలి, మందు కొట్టాలి. ఇక నాకు కలుపు తీయకుండా అప్పుడు అమ్మ చనిపోయిన మూమెంట్లోనే పైసలు లేక అది కలుపు తీయలేకపోయినా, చెట్టు ఏమో చిన్నగా ఉండేది, కలుపు ఇంత పెద్దగా అయిపోయింది మేడం. అయ్యో. అట్లా అయిపోయింది. ఒక 1 ఇయర్ 2 ఇయర్ అందరికేమో పెట్టిన 3 మంత్స్ 6 మంత్కే స్టార్ట్ అయిపోయింది. నాకు 2 ఇయర్స్ అయితేనే అదే 10 కేజీలు 10 కేజీలు 10 కేజీలు మస్తు రిస్క్ అనిపిస్తుంది. తర్వాత మందులు కొట్టినా కల్పిస్తున్నా, ఇంకా మధ్యలో కలుపు మందు కొట్టేసిన మేడం. ఇక అట్లా కొంచెం సెట్ అవుతుంది ఇప్పుడు. మన విజయరామ్ గారు ఉన్నారు, ఐడియా ఉందా మీకు? విజయరామ్ గారు 5 దొంతర్ల వ్యవసాయం అని చెప్పి కొంత ఇంట్రడ్యూస్ చేశారు. మీకు 1 ఎకరం పొలం ఉన్నా కూడా లక్షల రూపాయలు ఎలా ప్రాఫిటబుల్ గా మీరు చేసుకోవాలి, లాభసాటిగా వ్యవసాయం ఎలా చేయాలి అనేది విజయరామ్ గారు, ఎమరాల్డ్స్ స్వీట్స్ ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్పారు. ఆయన వీడియో ఎప్పుడైనా చూసారా? చూడలేదు మేడం, ఇప్పుడు తర్వాత చూస్తాను మేడం. అయితే కానీ చూడండి, తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వరి వేసిన చోట మిగతా పంటలు ఎలా వేసుకోవచ్చు లాభసాటిగా, ఇప్పుడు మీరు ఇది వేసారు, ఈ మధ్యలో ఎంత ఖాళీ ఉంది కదా, ఈ లైన్కి మధ్యలో ఎంత ఖాళీ ఉంది కదా, అవును మేడం. ఈ మధ్యలో కూడా కొన్ని
వేయగలిగే పంటల గురించి ఆయన చెప్పడం జరిగింది. నేను వేరే వాళ్ళ చూసిన మేడం. అయితే మీరు చెప్పినట్టు ఉమ్, మధ్యలో ఇంత ప్లేస్ ఉంది కదా, ఉమ్, ఇది గులాబీ ఉంది కదా, ఉమ్, మధ్యలో టమాటా, మధ్యలో చిక్కుడు, మధ్యలో అవును. మిరప, ఈ విధంగా వేయాలనేది వేరే వీడియోస్ చూసిన మేడం. ఆ అవును, విధంగా నేను మీకు పంపిస్తాను, విజయరామ్ గారికి పంపిస్తాను. ఆయన కూడా ఏంటంటే ఒక వ్యవసాయదారుణ్ణి బతికించడం కోసం ఎన్నో రకాలైన టెక్నాలజీలు ఉన్నాయి. వాళ్ళకే గనక కొంచెం నాలెడ్జ్ ఇస్తే అద్భుతంగా పంటలు పండించగలుగుతారు లాభసాటిగా అనేది సంతోషం ఆయన మేడం. ఆ వీడియో పంపిస్తే వారిని ఫాలో అయితే కాంటాక్ట్ అవుతాం మేడం. తప్పకుండా అండి, తప్పకుండా మీకు నెంబర్ కూడా పంపిస్తాను. అండ్ మోరోవర్ నిజంగా ఇప్పుడు మీకు మ్యారేజ్ సెటిల్ అయిందన్నారు కదా, అమ్మాయికి ఏం చెప్పారు? నేను ఇంత చదువుకున్నాను, ఉద్యోగం కోసం ట్రై చేశాను, కానీ ఇది ఇంతే ఉందని చెప్పారా? అయితే మా ఫ్రెండ్ చెప్పిండట మేడం, ఆయన చెప్పుకుండేమో టీచర్ జాబ్ కోసం ట్రై చేసిండు, రాలేదని చెప్పిండట మేడం. ఆ, కాకపోతే నా మాట ఏం చెప్పినట్టే, ఇది ఉన్నది నా పరిస్థితి, ఉమ్, ఇంత భూమి ఉంది, ఇది ఉన్న నా ఇల్లు అయితే గుంతలకు ఉంది, సీసీ రోడ్ కంటే కిందికి అయింది మేడం. ఇప్పుడు మీరు పోయేటప్పుడు చూపిస్తా, ఉమ్, నాకు 30 years ఉన్నాయి, ఉమ్, మీ ఇష్టం, ఇంట్రెస్ట్, నేను అది ఉందా చెప్పేసిన మేడం. నాకు అంతే, నాకు 30 సంవత్సరాలు ఉన్నాయి, ఉమ్, ఈ భూమి ఉంది, ఇంకా ఇల్లు గుంతలకు ఉంది. ఉమ్, అయితే వాళ్ళు బలవంతం అని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత నేను వర్షాన్ని వడ్లు రోడ్ మీద వచ్చిన 15 రోజులు నాకు తీరిక కాలేదు. రైస్ మిల్ వేసినాక పోయినా, ఉమ్, చూసి వచ్చిన. నాకైతే అమ్మాయి నచ్చింది. ఉమ్. ఆమెకు నా పరిస్థితి చెప్పారు మొత్తం. ఆమెకు నచ్చితేనే నా ఫోటోలు పంపిరు, లేదంటే వాళ్ళ రూట్ వాది, నా రూట్ నాది అని చెప్పేసి ఆ, వాళ్ళు ఫోటో పంపించారు. ఓకే అన్నారు. రైట్, హ్యాపీ అనిపించింది మేడం. ఆమె ఓకే అన్నందుకు హ్యాపీ అనిపించింది. నిజం. ఆ పర్సన్ కూడా డిగ్రీ చదివిందని చెప్పారు మేడం. మీరు మాట్లాడారా తనతో? లేదు మేడం. అయితే ఆ రోజు ఒక్కరోజు నేను వెళ్ళినా, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ చెల్లెలు బావని ఒకసారి తీసుకుని అయినా, వాళ్ళు 2 times వచ్చారు. ఇక పండుగ తర్వాత మాట్లాడమని అంతే మేడం. జస్ట్ ఇట్లా వయసు 2 సార్లు 5 నిమిషాలు చూసేసి వచ్చిన అంతే. ఈ రోజుల్లో అమ్మాయితో మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటున్నారా? నేను అట్లే అనుకున్నా మేడం. ఇంకా మా అమ్మ అంటే నేను అసలు నువ్వే చూసావమ్మా, నేనేం రాను అన్న సిచ్యువేషన్లో ఉన్నా, కానీ ఉమ్, ఇంకా అమ్మ లేదు కాబట్టి అన్ని బాధ్యతలను మన మీద పడ్డాయి కాబట్టి పోవాల్సి వచ్చింది మేడం. ఉమ్. అమ్మ ఒప్పుకుంటే అయిపోతుంది అంతే మేడం. అమ్మ చూసి వాళ్ళు ఓకే అన్నారంటే మనకి ఇక లైఫ్ మొత్తం సెట్ అయినట్టే మేడం. అమ్మాయి చెప్తే అది అవుతుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయి దొరకడం మీ అమ్మగారు అదృష్టం నిజంగా. అద్భుతం. ఎక్కడున్నా ఖచ్చితంగా మీ ఈ పంటని, మీ మ్యారేజ్ని డెఫినెట్గా చూస్తారు అన్డౌటెడ్లీ. అయితే ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి వ్యవసాయం చేస్తున్నాను అన్న ఒక ఫీలింగ్ దాన్ని ఎలా ఓవర్కమ్ స్టార్టింగ్ అనిపించింది మేడం నాకు. స్టార్టింగ్ నేను ఇంత చదివి ఈవెన్ 10th class ఫ్రెండ్స్ కూడా అక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ అయ్యారు, హోమ్ గార్డ్స్ అయ్యారు, కానిస్టేబుల్స్ అయ్యారు. ఇక మా ఫ్రెండ్స్ చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. విఆర్ఓ కానీ, పట్వారీ కానీ, కానిస్టేబుల్స్, టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో మస్తు ఫీల్ అయ్యేవాడిని. ఇందులోకి దిగిన తర్వాత దేని ఇంట్రెస్ట్ పడిన తర్వాత చల్ జాందో ఇదే మనకి ఇక బెటర్గా, ఇదే లైఫ్ అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎవరైనా ఇక్కడ పండుతున్నాయి ఇవి, ఒక్క నెంబర్ మీరు ఇస్తే వాళ్ళు ఇప్పుడు డన్జో అనే ఒకటి వచ్చింది కదా మనకి, 2-wheeler మీదే. అవును మేడం. మీరు ఆ రోజు డాన్స్ అంటే నాకు తెలియదు అన్న మేడం, చెప్పారు మీరు. నేను పువ్వులు ఆ రోజు మీకు అలాగే బుక్ అదే చేశాను యాక్చువల్లీ. నేను అంటే నేనేమనుకుంటున్నా అంటే మీరు మార్కెట్కి వెళ్ళి ఇంత దూరం జర్నీ చేసి మళ్ళీ మీకు అది పెట్రోలో టైము ఎనర్జీ ఇంత వేస్ట్ అవుతుంది కదా, మీరు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తే వాట్సాప్ నెంబర్ కావాల్సిన వాళ్ళు ఇక్కడికే బుక్ చేసుకునే అవకాశం ఉంది కదా ఇప్పుడు. రారు మేడం, ఫుల్ కాంపిటీషన్ మేడం మార్కెట్లో కూడా. మన లోకల్ ఇక్కడ ఈ సరౌండింగ్ లోకల్ అయితేనేమో ఆ విధంగా మీరు చెప్పినట్టు వాళ్ళే వచ్చేస్తారు. కర్నూలుకి వెళ్ళి వస్తాం ఒకటేసారి డీసీఎం వచ్చేస్తుంది. అది ఆ డీసీఎం వచ్చిన మనది ఉదాహరణకు మన 10 రూపాయలు అవుతుందంటే వాడు 5 రూపీస్ అమ్మేస్తాడు. అక్కడ సింపుల్ గా 5 రూపీస్ అమ్మేస్తాడు. అప్పుడు మన పూలు ఎవరు చూస్తారు మేడం? అప్పుడు కానీ యాక్చువల్లీ మేము కొనడానికి వెళ్ళినప్పుడేమో ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు. మేము అమ్మితే కొని అమ్మేటోళ్ళు మేడం మీకు మేము అమ్మేస్తే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు అమ్ముతారు కదా, వాళ్ళు మీకు అమ్మే వాళ్ళు అట్లా కాబట్టి అట్లా రేట్. గుడిమల్కాపూర్ అంతా అంతేనా? అంతే మేడం కదా. రైతులతానా వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, రైతుతానా మీరు కొనరు అంటున్నారు. నేను అందుకే కదా ఎగ్జాంపుల్ చెప్తా మేడం. ఇలాంటి వాళ్ళు వస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణ 100 రూపాయలు అవుతుందంటే 100 రూపాయల 50కి ఇచ్చే 70కి ఇచ్చేసే అంటుంటారు. అట్లా చేస్తారు. సరే ఒక పని చేద్దాం, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా గులాబీ పువ్వులు కావాలి అని అంటే, అది ఇందాక మీరు చెప్పినట్టు రైతు దగ్గర కొంటే ఏంటంటే రైతుకి కొంత న్యాయం జరుగుతుంది. మధ్యలో దళారుల పాయింట్ ఆఫ్ వ్యూలో దళారులు బాగుపడుతున్నారు తప్ప ఇటు కస్టమర్ కానీ రైతు కానీ బాగుపడలేదు. అయితే గుడిమల్కాపూర్ అంతా రైతులు చమ్ముతారనుకుంటాను కాదా అండి? రైతులు తెచ్చే అమ్ముతారు మేడం. రైతుల దగ్గర వాళ్ళు మార్కెట్లో షాపులలో పనిచేసే వాళ్ళు మామూలుగా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా కొనుక్కొని అమ్మేస్తారు మేడం. వాళ్ళు అంటే డైరెక్ట్ గా మీలాగా రైతు వచ్చి అక్కడ అమ్మేది కొంతవరకే ఉందండి. ఇప్పుడు మార్నింగ్ రైతులందరూ అమ్మేసి వచ్చి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుంటారు కదా మేడం.
ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు ఈవెన్ వరి కూడా మనకి బ్రౌన్ రైస్ పండిస్తున్నారు, బ్లాక్ రైస్ పండిస్తున్నారు, సన్న బియ్యం పండిస్తున్నారు. ఇప్పుడు మొన్న మీరు దొడ్డు బియ్యం అన్నారు. అంటే అప్పుడు దొడ్డు బియ్యం వేసినప్పుడు ఏం ఆలోచించి దొడ్డు బియ్యం వేశారు మీరు? అయితే మేడం మా నాన్న వాళ్ళ వాళ్ళు పెద్ద మనుషులు దొడ్డు బియ్యం బిడ్డ దొడ్డు బియ్యం వేయి మాకు కావాలని చాలా మంది చెప్పారు. ఆ, సరేలే దొడ్డు బియ్యం. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి కొబ్బరి బియ్యం దొడ్డు బియ్యం ఇవే తింటాం మేడం మేము. అయితే మొన్న వరకు కొబ్బరి బియ్యం తిన్నాం. దాని తర్వాత సన్న బియ్యం తినాలంటే మస్తు రిస్క్ అయిపోతుంది అది. ఉమ్, అది నాకు బెనిఫిట్ కాలేదు. సరే ఒక 5 వల్ల ఇంట్లో ఉంచుకుంటే అయిపోతుంది, మిగతా అమ్మేసుకుందాము అని అనుకున్నాం. ఉమ్, కాకపోతే అది అప్పుడు మేము వర్షం కోసిన టైంలో ఏమైందంటే రోడ్ మీద పోసి ఎండ పోసిన వారం రోజులు తుఫాన్ పడ్డారు మేడం. అప్పుడు లాస్ట్ ఇయర్ మే నెలలో వారం రోజులు తుఫాన్ పడితే ఎండ పోయాలి, మళ్ళీ కుప్ప కొట్టాలి, మళ్ళీ పడం తెచ్చి కప్పాలి, వర్షం పడి పచ్చి అయిపోయింది. ఆ, అట్లా కూడా పట్టించిన తర్వాత అన్నం మెత్త అవుతుంది మేడం. అన్నం వండినప్పుడు మెత్తగా అయిపోతుంది. అది ఉమ్, ఎలాంటి కర్రీస్ అయినా ఇక దానికి సెట్ అయితే లేదు. ఉమ్. ఇంకా అట్లా మిగిలిపోయినా, లేకపోతే అవి కూడా ఆగకపోతుండే. అట్లా ఆ విధంగా తడిచినందుకే లాస్ అయిపోయింది. ఒడ్లు తడిచినందుకు. ఎన్నేళ్ళ పాత ఇప్పుడు అవి? 8 months అయితే ఉండొచ్చు మేడం. 8 months అంటే కొంచెం పాతబడి ఉంటాయిగా, ఇప్పుడు ఆ. మెత్తబడి ఉండకపోవచ్చుగా. కాకపోతే వర్షానికి తడిచినాయి మేడం, వారం రోజులు తుఫాను పడ్డది. ఆ విధంగా లాస్ అవుతుంది. లేకపోతే అవి అట్లా కానే కాకపోతుండే. రైట్. ఇప్పుడు ఏ బియ్యం వేశారు? రైట్. ఇప్పుడు అన్ని సన్న వేసిన అగ్రికల్చర్ తెచ్చిన ప్రొఫెసర్ చేసిన ఇక్కడ అక్కడనే సీడ్ తెస్తాను నేను. అవే వేసిన అవే వేసేసిన. ఈవెన్ అందులో కూడా నేను నిన్న మీరు అందులో కోడ్ అంటారా మేడం? అందులో కరెక్ట్ ఇట్లా పేరు అంటారా? ఆ, RNR 15029 అదే అనుకుంటా మేడం. అది మ్మ్. స్లిప్లు ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 15029. అదే అంటున్నాను, పాతకాలం నాటి విత్తనాలు. అట్లా మీరు చెప్తున్నారు పాతకాలం పాతకాలం. పద్ధతి కాకుండా లేటెస్ట్ గా వేయాలని చెప్తారు కదా మేడం. మ్మ్. నేను అందుకోసం అందరు శంషాబాద్లో తెస్తాను, నేను అగ్రికల్చర్ తెస్తాను మేడం. అందుకోసం మ్మ్. అందరు శంషాబాద్లో తెచ్చేస్తారు తెలిసిన వాళ్ళంతా, నేనైతే అగ్రికల్చర్లో తెచ్చుకుంటాను. ఇప్పుడు ఒకసారి ఈ గులాబీ మొక్క మీరు నాటిన తర్వాత ఇది ఎన్ని పంటలు వస్తుంది మీకు? 10 years వస్తుంది మేడం. ఒక 10 years ఉంటుంది. 10 ఏళ్ళు. ఓకే. కాకపోతే ఇప్పుడు అయిపోయింది మేడం, పెద్ద అయిపోయినాయి కదా, కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో గుంత తీసి పెండేసి మళ్ళీ కప్పి మళ్ళీ మట్టేసి మందులు కొడతాను మేడం. మీరు ఒకసారి విజయరామ్ గారికి ఫోన్ చేయడం, వెళ్ళి కలవడం చేయండి. కలుస్తాం మేడం, తప్పకుండా కలుస్తాం. ఖచ్చితంగా మీకు ప్రాఫిటబుల్ గా ఎలా వ్యవసాయం చేయాలని ఆయన నేర్పిస్తారు అన్డౌటెడ్లీ. సో మీరు బాగుంటే, మీలాంటి వాళ్ళు ఒక 100 మంది బాగుంటే సొసైటీ చాలా హ్యాపీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే. అదొకటి. తర్వాత ఇప్పుడు పెళ్ళి అనేది ఒక మనిషి జీవితంలో అమ్మాయికైనా అబ్బాయికైనా చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటేనే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. ఒప్పుకుంటారు కదా, మీ నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు. అయితే ఆ అమ్మాయి చదువుకుంది, మీరు చదువుకున్నారు, వ్యవసాయాన్ని ఇలా చేస్తున్నాను, ఇది నా ఇల్లు అని మీరు చెప్పారు. కమింగ్ డేస్లో ఆ అమ్మాయితో మీరు మాట్లాడలేదు కాబట్టి నేను చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, దానికి మీరు ఎలా సమాధానం చెప్తాను, మీరు తనతో మాట్లాడితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఏమంటారు మీరు కదా? ఇల్లు గురించి చెప్పారు మేడం, ఇల్లు బాగలేదు అన్నట్టుగా చెప్పారు. ఆ, మళ్ళీ వాళ్ళే ఏమన్నారంటే ఇల్లు ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు కట్టుకోవచ్చు అని వాళ్ళే డిసైడ్ అయ్యారు. అట్లా కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను భగవంతుని కోరుకునేది ఏంటి అని అంటే, మీరు మార్కెట్కి వెళ్లకుండా పంటలోనే మీకు ఈ పూసిన పువ్వులన్నీ కూడా సేల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ మేడం, అట్లయితే చాలా సంతోషం మేడం. అలాగే వాట్సాప్ నెంబర్ మీద ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ నాకు ఇవ్వండి. డెఫినెట్గా కింద డిస్ప్లేలో వేస్తాను. సతీష్ మీ పేరు వేసి మీ నెంబర్ వేస్తాను. ఎవరికైతే గులాబీ పూలు కావాలో, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, లాస్ట్ టైం మీరు నాకు తీసుకొచ్చిన గులాబీ పూలు 5 రోజులైనా వాడలేదండి, వాడిపోలేదు, చాలా బాగున్నాయి పువ్వులు. అదే మనం మార్కెట్లో తీసుకుంటే ఏంటంటే ఈవేళ పెడితే రేపటికి వడిలిపోయి రేఖలు విడివిడిగా వచ్చేస్తాయి. కానీ ఈవేళ లేవు, చాలా బాగున్నాయండి, అద్భుతంగా. ఆహా, ఓ గులాబీ పూల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉన్నది. మీరు ఏ రకం వేశారు మీరు చెప్పరా? చెప్తాను అంటే ఒకరి తర్వాత మాట్లాడాలి. పర్వాలేదు. బ్లోటు, దీని పేరు బుల్లెట్ మేడం. ఇంకో రకం కింద ఉంది అక్కడ ఒక నేను అది సెంటు, బుల్లెట్, సెంటు, కాఫీ, డికాషన్, పర్పుల్, చాలా రకాలు ఉన్నాయి మేడం. కాఫీ డికాషన్ కూడా మల్బర్, టమాటా, టైగర్, చాలా ఉన్నాయి మేడం. ఓహో, మరి మీరు ఇదొక్కటి వేయడానికి కారణం ఏంటి? అంటే నాకు నేను ఇంతకుముందు లోకల్ గులాబీ అని ఉంటుండే మేడం, అది చాలా ముళ్ళు ఉంటాయి దాన్ని. పొద్దున తెంపాలి, 2 గంటలకు 3 గంటలకు లేచి తెంపాలి, 5 గంటలకల్లా మార్కెట్ పోవాలి. సరే అవి మళ్ళీ 10 వరకే ఉంటాయి. దాని టైము 24 hours మేడం, లేకపోతే అవి రెక్కలు ఊడిపోతాయి. అదొక నేను కాలేజ్కి పోయే టైంలో 10 years నడిపించాను మేడం. దాని తర్వాత మొత్తం క్లోజ్ చేసాను. నేను ఎడ్యుకేషన్లో పోయినా, అన్న జాబ్ చేస్తుండో చలో జాందా, మేము అమ్మ నాన్నకి ఆకుకూరలు ఇది చేసుకుని మెయింటైన్ చేస్తాను. మళ్ళీ నేను ఎడ్యుకేషన్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వ్యవసాయానికి వచ్చిన తర్వాత మా పెద్దనాయన కొడుకు
ఆయన వేరే వేరే పూల తోటలు పెట్టిండు. అన్న నేను ఏ మొక్కలు పెట్టాలంటే సెంటు బాగా లోకల్ మొత్తం సెంటే ఉంది మేడం. సెంట్ ఏమంటే సెంటు అన్న అందరు పెట్టారు కదా నేను అదే పెడతా అంటే అందరు పోయిన దారిలో పోతే మనం బాగుండదు, మనం Correct. వెరైటీగా పోవాలి కరెక్ట్. అది అని చెప్పి నాకు ఇది పెట్టించాడు మేడం. ఇది పెట్టించిన తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే హే ఇది పెట్టినావు అని నవ్వేసారు మేడం. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే బెటర్ అని వాళ్ళే చెప్పేస్తారు మేడం. అట్లా అది అది మేడం. ఇప్పుడు అందరి తన సెంట్ అని ఒక 4-5 నేను ఒక 100 మొక్కలు అది కూడా ఉండాలని చెప్పి 2 రకాలు పెట్టించుకున్నాను మేడం. ఆ సెంట్ ఉంది అక్కడ, అందరి తన అది ఉన్నది. దాని తర్వాత ఇక ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఇవే పెట్టేస్తారు. ఒకళ్ళు ఏదో నవ్వారని హేళన చేశారని మీరు నమ్మిన దాన్ని వదలకండి. అట్లా అనుకున్నా మేడం. మేడం అయితే అమ్మ చనిపోయిన 2 years ఒక 5 kgs అవుతున్నాయి. నేను 5,000 మొక్కలు పెట్టాను మేడం. ఇవి 5 కిలో 5,000కి 5 కిలోలు అయితేనే మేము 2,000కు 10 కిలోలు 20 కిలోలు అవుతున్నాయి అని అట్లా ఇట్లా అన్నారు. అయినా సరే నేను పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు అట్లే గడిపిన. ఇప్పుడు స్టార్ట్ అయినా మేడం. లేదు, మీ పంట 3 పోరు 6 కాయల్లాగా చక్కగా హాయిగా ఉంటుంది. అలాగే డెఫినెట్గా లాభసాటి వ్యవసాయం, రైతు లాభసాటిగా లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సందర్భంగా మీరు ప్రభుత్వానికి కానీ తోటి రైతులకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి అంటే మేడం రైతులకు హెల్ప్ చేయాలి. కాకపోతే ఇప్పుడైతే ఏం చేస్తలేరు. ఈ బిందు సేద్యం కానీ వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు ఒక ఏమంటారు మేడం సబ్సిడీ పరంగానే ఇవ్వాలి. అవన్నీ క్లోజ్ చేసారు మేడం. ఇప్పుడు ఏం వస్తలేవు, అన్నీ క్లోజ్ చేసేసారు. అట్లా మేడం. ఒక నా ఆలోచన ఏంటంటే నిన్న కూడా ఈటీ వాళ్ళు వచ్చారు. మరి ఫ్లవర్స్కి ఏం చెప్తారు మీరు అంటే వాళ్ళకి నాకు అవకాశం ఇవ్వలేరు. నేను అనుకుంటున్నా మేడం మనం పండించిన పంటకు మినిమం ప్రైస్ ఉండాలి మేడం. మినిమం ప్రైస్ ఉండాలి. ఒక్కొక్కసారి 0 అవుతుంది మేడం. 0 వచ్చినప్పుడు కింద పడేసి రావాల్సి వస్తుంది. కానీ ఆ మినిమం ప్రైస్ ఉంటే బాగుంటుంది కదా. ఎన్నో కోట్లు పెట్టి దేనికో వెచ్చిస్తారు గవర్నమెంట్. కనీసం రైతులకు ఈ మాత్రం మినిమం ప్రైస్ పెడితే బాగుంటుంది అని నా ఆలోచన మేడం. బంతి చామంతి ఇవి కూడా వేయచ్చు మేడం. నాకు లేబర్ షార్టేజ్ దానివల్ల నేను వేసలే మేడం. మీకు లేబర్ షార్టేజ్ ఉందంటారా? అంతే మేడం. సో పనిచేసే వాళ్ళు దొరకట్లేదు ఇక్కడ ఊళ్ళో దొరకదు మేడం. అన్ని ఫామ్ హౌస్లు అయిపోయినాయి. ఇక్కడ ఒక లాయర్ మేడం ఉన్నారు. మేము 350 ఇస్తే మేడం 450 500కి ఇచ్చి చలో చంపి వెళ్ళిపోతారు. ఇక అట్లా మంత్లీ 1 week అట్లా వెళ్ళిపోతారు. మిగతా టైంలో అందరూ ఫామ్ హౌస్లలో అక్కడక్కడ చేసుకుంటారు. చాలా షార్టేజ్ ఉంటుంది ఇక్కడ. సో అలాంటప్పుడు ఇక మనదే ఒక ఆ, జాయింట్ అదే ఫ్యామిలీ మేడం. ఉంటే మనమే కలిసి పని చేసుకోవాలి, మనమే కలిసి ఒక రూపాయి తినాలన్నట్టుగా అయిపోయిందేమో ఇంకది. కానీ ఎక్విప్మెంట్స్ అంటే ఇప్పుడు యంత్రాలు చాలా రకాల యంత్రాలు వచ్చాయి కదా, చాలా అవేమి? అవును పనిముట్లు చాలా వచ్చినాయి మేడం. ఇప్పుడు ఉమ్. ఇప్పుడు ఈ మధ్యలో కూడా చిన్న ఏమంటారు చిన్న చిన్న ట్రాక్టర్స్ కూడా వచ్చాయి. అదే మేడం దాని పేరు అంటారు. ఇట్లా ఒక మనిషి కూడా నడిపించచ్చు మేడం. అది చిన్న ఉంటాయి ఇట్లా అట్లా కూడా తెచ్చుకోవాలి. అయితే రోటావేటర్ దాని 50,000 అంట మేడం. ఇలాంటి వస్తువులకు సబ్సిడీ ఇచ్చిందంటే మేము తెచ్చుకోవాలి. నేను 50,000 ఇప్పుడు పెట్టాలంటే నాకు వచ్చేది రోజు 500-600. నేను అందులో నేను ఏం తింటా, నేను ఏం పక్క కట్టాలి, ఆ మిషన్ ఏం తెచ్చుకోవాలి. సబ్సిడీ ఇచ్చారనుకో నేను దాన్ని తెచ్చుకోగలుగుతాను మేడం. అట్లా అవును, ఇలాంటి పనిముట్లకి ఇస్తే బాగుంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా విజయరామ్ గారితో ఒకసారి మాట్లాడండి. నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా లేదండి మాకు ఈ సమస్య ఉంది, 10 మందికి తెలియచేయాలి, ప్రభుత్వానికి తెలియచేయాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మా వంతు బాధ్యతగా మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. ఓకే నమస్కారం మేడం. అండి. మీకు ఓకే మేడం. నమస్కారం అండి.